నగేష్ గారు, ఏంటి ప్రధానంగా ఈ రోజున జగన్ ప్రచారం చేయడంలో కానీ విశ్వాసం, విధేయత, విశ్వసనీయత, కుట్రలు, కుతంత్రాలు, లేకపోతే పేదరికానికి పెత్తందారీ వ్యవస్థకి మధ్య పోటీ, ఇన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. సో మనం చూసాం, పాలనకు సంబంధించిన దాకా మనం అనేక విషయాలను కూడా ప్రస్తావించాం. సో వాలంటీర్స్, ప్రధానంగా వాలంటీర్ సిస్టమ్ కానీ, దాని ద్వారా పథకాలు అందించిన, సంక్షేమం అందించిన తీరు కానివ్వండి, ఎందుకు ఇవన్నీ వర్కౌట్ కాలేదనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అంటే ఈసారి ఉన్నది టోటల్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అండి, యాంటీ గవర్నమెంట్ ఓటు, యాంటీ జగన్ ఓటు. ప్రజలకి ఏ పథకాలు, ఏ ఐడియాలజీ, ఏ విధానాలు తర్వాత వస్తాయి. ప్రజలకి ఫస్ట్ కావాలి ఏంటంటే సెక్యూరిటీ, దాని తర్వాత హార్మనీ ఇన్ సొసైటీ. అలాంటిది లేనే లేదే. మనం చూసాం ఎలక్షన్ నాడు పల్నాడులోని, అసలు 2 చోట్ల ఆ రోజు ఎలక్షన్స్లోని హింస జరిగింది. ఒకటేమో పల్నాడులోని, రెండోది వెస్ట్ బెంగాల్లోని, విచ్ ఈజ్ నోటోరియస్ ఫర్ వైలెన్స్. రెండోది ఏమిటంటే అసలు వైజాగ్ లాంటి ప్లేస్లోని ఇప్పుడు ఏమిటంటే అక్కడ ల్యాండ్ కబ్జాలు, లేకపోతే అక్కడ ఫ్యాక్షన్ ఫైట్లు. ఎప్పుడు వైజాగ్ ఇలాంటిది, వైజాగ్లో ఎప్పుడు తెలియదు ఇలాంటివన్నీ. వైజాగ్లో ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అవుతాయి కానీ